హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే కావలి ఉదయగిరి బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు నేను జువల్దిని బీచ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడికి ఎలా వెళ్ళాలో నేనైతే వీడియో అయితే చూపిస్తాను. అక్కడైతే లొకేషన్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పడవలు కూడా ఉంటాయి అనమాట అక్కడికి ఎలా వెళ్ళాలో ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ముందు అక్కడికి వెళ్ళాలంటే మనమైతే తుమ్మలపెంట విలేజ్ అయితే చేరుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. నాకు తెలిసిన రూట్ అయితే ఇదే అనమాట. మీకు ఏమన్నా ఇంకొక రూట్ తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. వీడియో ఫుల్గా చూసినాక వీడియో నచ్చితే, బీచ్ లొకేషన్ నచ్చితేనే లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఆటోలు కూడా అక్కడికి వెళ్తాయి అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం అయితే ఎక్కడ ఆగకూడదు. మొత్తానికి అయితే మనం పుష్ప మూవీలో కనిపిస్తున్నట్టు ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. దగ్గరలో ఇక్కడ చూడండి చాలా అయితే పడవలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద నదిలాగా కనిపిస్తుంది కదా. ఇదైతే ఇందాక నేను చెప్పిన జువల్దిని బీచ్ లోపలికి అయితే కలుస్తుంది అనమాట. బీచ్ లోపల చూడండి మా బ్రదర్స్ అయితే నదాలు ఉండేసరికి తొంగి తొంగి అయితే చూస్తున్నారు. అదొక వింతగా చూడండి. పడవలు అయితే చాలా ఉన్నాయి. ఈ వ్యూ కూడా చూడడానికి అయితే బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం బాగుంది. ఇటు సైడ్ కూడా అయితే చాలా పడవలు అయితే ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఇటు సైడ్ వ్యూ అయితే. చూడండి అటు స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే. వాళ్ళు అయితే అక్కడే నుంచొనే ఉన్నారనమాట కదిలాడకుండా. ఇక్కడ చూడండి ఇది సేమ్ అయితే నదిలానే ఉంది కదా. పెద్ద కాలువలో ఉంది. ఇది నదో కాలువ
మీకు తెలిసింటే కామెంట్ చేయండి. పడవలు కూడా అయితే చాలా ఉన్నాయి. వీళ్ళు మధ్యాహ్నం అలా అయితే వేటకైతే వెళ్తారంట. చూడండి చాలా అయితే నుంచి చూసేసరికి పడిపోతా అనుకున్నా నేను. సైడ్ అయితే ముందరికైతే వెళ్ళాలన్నమాట మనం. ఇంకా ముందరికి వెళ్తే అప్పుడు ముందరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్లోకి అయితే వెళ్ళాలి. ఈ బ్రిడ్జి దిగిన డౌన్లోకి అయితే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఒకటి వస్తుంది అనమాట. అటు సైడ్ ఇంకా స్ట్రైట్కి వెళ్తే మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇలానే ముందుకు వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ రోడ్ సైడ్ ముందు డౌన్కి అయితే వెళ్ళాలి మనం బీచ్ దగ్గరికి చేరుకోవాలంటే. కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా, మాకు ఆకలి వేస్తుంది సరికి ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగేసి ఇది ఇక్కడ కనిపిస్తున్న నేపాల్ అన్నకైతే మనం ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామన్నమాట తినేదానికి. బాండీని అయితే రుద్ది నూనె వేసి ఎగ్గు చికెన్ అయితే వేసారనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ వేసి చెప్పాను. లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. నేను మా బ్రదర్స్ అయితే వాళ్ళు ఇంకా రాకపోయేసరికి అయితే ఫోన్లు అయితే టిక్కు అని నవ్వుకుంటూ ఉన్నారు. పక్కన వాళ్ళు అయితే లాగిస్తున్నారు. వాళ్ళని చూసి మా అన్న అయితే నవ్వుకుంటూ ఉన్నారు, మాకు ఎప్పుడు వస్తుందా అని. ఇలా అనుకుంటున్నంత సేపులోపే మేము ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. ఇంకా లేట్ అయితే చేయకుండా అయితే ఇంకా పని అయితే కానిచ్చాను అనమాట. సపా లాగిచ్చేసి బయటకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ రోడ్ వచ్చిందనమాట. లెఫ్ట్ రోడ్డు అయితే వెళ్ళాలి ఇంకా స్ట్రైట్గా వెళ్తే చాలు 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అదే అనమాట బీచ్. లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న మన యూత్కి అయితే అక్కడ కనిపిస్తున్న వైన్స్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి అయితే ఎండి చేపలాలండి. ఇలానే ఎండబెడతారు అనుకుంటా చేపలని. మనకు పల్లెటూర్లలో టౌన్లలో అమ్ముతారు కదా ఎండి చేపలని. ఇది ఇలా ఎండబెట్టి అమ్మేటట్టున్నారు. చాలా ఆరబోస్తున్నారు అనమాట చేపలను అయితే. చూడండి రోడ్డు కొనకి బారుగా అవే పోస్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. నేను కొన్ని ఎత్తుకొని పోదాం అనుకున్నా, అక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడైతే చాలామంది అయితే ఇక్కడ వాటికి కాపలు అయితే ఉన్నారు. బోట్ల మీద కూర్చొని ఇక్కడ చాలా బోట్లు అయితే పడవలు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే చూడండి నాకైతే చాలా చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రోడ్డు మీద. పోయేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని జేబులు అయితే వేసుకొని పోవాలి. ఇంకో పడవలు అయితే ఉన్నాయి. కొంచెం సేపు అయితే తర్వాత అయితే వీళ్ళైతే బోట్లు అయితే అవి వేసుకొని వెళ్తారంట. చూడు ఇక్కడైతే చాలామంది ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే రెడీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చూడండి చాలా పడవలు ఉన్నాయి. ఇంకా మనం చాలా ముందుకు అయితే వెళ్దాం. కాదుగా ఆ నది ఇంకా కనిపిస్తూ ఉంది కదా, దాని లాస్ట్కి అయితే వెళ్ళాలి మనం. కొంతమంది అయితే పడవలు అయితే ఉన్నారనమాట. వేటకి వెళ్ళేదానికి అయితే రెడీగా ఉన్నారు అన్నోళ్ళు. చాలా అయితే ఉన్నాయి పడవలు. ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటా సముద్రం మీదకి చేపలకి. మీరు ఎప్పుడైనా ఇలా పడవలో సముద్రం మీదకి వెళ్ళుంటే లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ముందుకైతే వెళ్ళాలి ఇంకా రోడ్డు.
మొత్తానికైతే మనమైతే బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే వేసి ఒక రోడ్డు అయితే చేశారనమాట. నీళ్లు పైకి రాకుండా పడవలు వెళ్ళేదానికి. ఇక్కడ ఈ కాలువ, ఈ పెద్ద కాలువ మధ్యలో ఏంటి సిలిండర్లు పెట్టున్నారు. అవి ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి చాలా రాయలు అయితే పెట్టారు. చాలా పెద్ద రాయలు ఇవి. చూడండి ఈ రోడ్డుకి ఇక్కడ అలల వల్ల వీటికి ఏ డ్యామేజ్ కాకుండా చాలా పెట్టారు. చూడండి ఇటైతే బీచ్ అలలు అయితే చూడండి వస్తూ ఉన్నాయి. చాలా అయితే వ్యూ బాగుంది. ఇప్పుడైతే ఎవరు రాలేదు ఎండ ఎక్కువ ఉండేసరికి. మేమైతే ఫ్రైడే వచ్చామన్నమాట బీచ్ దగ్గరికి, అందుకని ఎవరు కనిపిస్తూ లేదు. సండే రోజు అయితే చాలామంది అయితే వస్తారనమాట. లవర్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో అయితే చాలా మంది అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. వ్యూ చూడండి చాలా పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు అయితే వేసున్నారు ఇక్కడ. వ్యూ అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. కొంతమంది అయితే రీల్స్ అయితే చేసుకుంటారనమాట ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చి డ్యాన్స్ వీడియోలు అయితే. నేను కూడా కొన్ని అయితే చేశాను, అవైతే నా ఇన్స్టాలో పేజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇవైతే ఇదో ఒక పడవ అయితే వేటకైతే అప్పుడే స్టార్ట్ అయిందనమాట. నలుగురు అయితే వెళ్తున్నారు. చూడండి వీళ్ళకి ఎంత ధైర్యమో. చాలా ధైర్యం ఉండాలి బీచ్లో లోపలికి వెళ్ళాలంటే. నాకైతే చాలా భయం. మీరు ధైర్యస్తులు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు సునామీ వస్తుందేమో చాలా భయం. ఇక్కడ నుంచి చూస్తుండగా వేటకి వెళ్ళిన ఒక పెద్ద పడవ అయితే వస్తూ ఉందన్నమాట మళ్ళీ తిరిగి ఇంటికైతే. చాలా చేపలు పడినట్టున్నాయి. వాళ్ళు వెళ్ళి చాలా రోజులైతే ఉన్నట్టున్నారు. బీచ్ లోపలికి వెళ్ళి ఎన్ని రోజులు ఉంటారో మీరైతే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇదో పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవే అన్నమాట రోడ్డుకి అయితే వేసున్నారు. ఆ అలల వల్ల వీటికి డ్యామేజ్ తమిళనాడు నుంచి అయితే కొన్ని పెద్ద పడవలు వచ్చాయంట. ఒక అన్నని అడిగితే చెప్పారు, ఏందన్న పడవలు వచ్చున్నాయి ఏందని అడిగితే, తమిళనాడు నుంచి అయితే వచ్చాయి తమ్ముడు అని చెప్పాడు. ఇప్పుడైతే నేను ఆ పడవల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా అయితే వచ్చాయన్నమాట, ఒక 10-15 దాకా. చూడండి నేను వీడియోలో అయితే చూపిస్తాను. పడవలు చాలా పెద్దగా ఉన్నాయి. కలర్కి అయితే చాలా బాగున్నాయి ఇవి. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు ఈ బోట్లు అయితే, పెద్ద పడవలు. మీరు ఎవరైనా ఎక్కుంటే కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన వీడియోని చూసి వెళ్ళకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన భారతదేశ అందాలను అయితే చూపిస్తూ ఉంటాను అనమాట నేనైతే. ఓకే మామ, జాగ్రత్తగా ఉండండి అందరూ.